బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు గాంధీభవన్లో బీఫామ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు ప్రకటించిన 2 జాబితాల అభ్యర్థులకు అందజేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో బీఫామ్ల కోసం గాంధీభవన్కు అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులు చేరుకుంటున్నారు. వారికి బీఫామ్లోని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి అందజేశారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఫామ్ వెన్నెల ఖద్దర్ అందుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు గాంధీభవన్లో బీఫామ్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు ప్రకటించిన 2 జాబితాల అభ్యర్థులకు అందజేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో బీఫామ్ల కోసం గాంధీభవన్కు అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులు చేరుకుంటున్నారు. వారికి బీఫామ్లను ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి అందజేశారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఫామ్ను వెన్నెల ఖద్దర్ అందుకున్నారు. రమేష్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు 139 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. 119 నియోజకవర్గాల్లో తొలి రోజు 100 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించగా, శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 139 మంది అభ్యర్థులు 157 సీట్ల నామినేషన్లకు దాఖలు చేశారు. ఒకవైపు పార్టీ బీఫామ్లు ఇచ్చిన అభ్యర్థులు నామినేషన్లు వేస్తుండగా, మరోవైపు సీట్లు దక్కని ఆశావకులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులకే ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. శాసనసభ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు బలకాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభం కాగా తొలి రోజు 119 నియోజకవర్గాల్లో 100 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రెండో రోజు 139 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డి జిల్లా బన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా పార్టీ శ్రేణులతో రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు. హైదరాబాద్ గోచమహల్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. అంగు ఆర్పాటం లేకుండా ద్విచక్ర వాహనంపై వచ్చి నామినేషన్ వేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు 139 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. 119 నియోజకవర్గాల్లో తొలి రోజు 100 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించగా, శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 139 మంది అభ్యర్థులు 157 సీట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఒకవైపు పార్టీ బీఫామ్లు ఇచ్చిన అభ్యర్థులు నామినేషన్లు వేస్తుండగా, మరోవైపు సీట్లు దక్కని ఆశావకులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. శాసనసభ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు బలకాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభం కాగా తొలి రోజు 119 నియోజకవర్గాల్లో 100 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రెండో రోజు 139 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డి జిల్లా బన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా పార్టీ శ్రేణులతో రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు. హైదరాబాద్ గోచమహల్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. హంగు ఆర్పాటం లేకుండా ద్విచక్ర వాహనంపై వచ్చి నామినేషన్ చేశారు.